హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు తమ్నైల్లో చూసే ఉంటారు కదా ఏం వ్లాగ్. సో ఎస్, స్కిన్ కేర్ రొటీన్ వ్లాగ్ చేయబోతున్నా. సో నేను ఏ ప్రోడక్ట్స్ యూస్ చేస్తా అండ్ నా స్కిన్ కేర్ ఎలా చేంజ్ కొంచెమైనా అయ్యిందా నేను ఈ ప్రోడక్ట్స్ యూస్ చేసిన తర్వాత. సో ఐ విల్ టెల్ ద రివ్యూస్ ఆల్సో. సో నేనైతే సెటాఫిల్ క్లెన్సర్తో నాటు 1 2 3 దీని తర్వాత ఇది యూస్ చేయండి. అందులో లేని మొహానికి నివియా మాయిశ్చరైజర్. ఎందుకంటే సో దీని కాస్ట్ వచ్చేసరికి మిగిలితే హ్యాండ్స్కి రుద్దుకోవాలన్నమాట. ఫస్ట్ ఫేస్ వాష్తో స్టార్ట్ చేస్తాం కదా. సో నేనైతే సెటాఫిల్ క్లెన్సర్ యూస్ చేస్తా. ఎస్, దిస్ ఇస్ సెటాఫిల్ క్లెన్సర్. సో ఇదేంటంటే మన స్కిన్లో ఉన్న డార్క్ స్పాట్స్ ఆర్ డర్టీ, ఇప్పుడు సమ్ మేకప్ వేసుకున్నప్పుడు కొన్ని అట్లనే ఉండిపోతాయి కదా స్కిన్లో. సో ఈ సెటాఫిల్ క్లెన్సర్ అంటే నీట్గా క్లెన్స్ చేసేస్తుంది, మొత్తము ఫేస్ని మొత్తము హైడ్రేటెడ్ ఉంచుతుంది. అండ్ ఆల్సో దీంట్లో ప్రో విటమిన్ B5 అండ్ ఆల్సో విటమిన్ B3 కూడా ఉంది. జెంటల్ ఉంటుంది స్కిన్ మాత్రం. నేనైతే ఇది యూస్ చేసిన తర్వాత ట్రస్ట్ మీ గైస్, యూ కెన్ గో ఫర్ ఇట్. యా, ఎంత బాగుందంటే స్కిన్ మొత్తం ఇట్లా సాఫ్ట్గా ఉండిపోద్ది. మీరు వాష్ చేసిన తర్వాత స్కిన్ అట్లా ఒకసారి టచ్ చేసి చూసుకోండి, నీట్గా సాఫ్ట్గా ఉండిపోతుంది స్కిన్ అయితే. సో సెటాఫిల్తో నేను ఫేస్ వాష్ చేసుకొని మళ్ళీ వచ్చేస్తా. బాయ్. నేనైతే సెటాఫిల్ క్లెన్సర్తో ఫేస్ వాష్ చేసేసుకున్నా. చూడండి, స్కిన్ అయితే మొత్తం ఇక్కడ సెటాఫిల్ క్లెన్సర్ ఏంటంటే మొత్తం డార్క్ స్పాట్స్ ఏం ఉండకుండా ఎట్లా అంటే మొత్తం స్కిన్లో ఎక్కడ చిన్న డస్ట్ ఎక్కడ ఉన్నా సరే మొత్తం నీట్గా క్లీన్ చేసేస్తుంది స్కిన్ని. చూసారా ఫేస్ వాష్ తర్వాత ఎలా ఉందో స్కిన్. సో దీని కాస్ట్ వచ్చేసరికి 399, 400 1 తక్కువ. లెట్స్ గో టు అనదర్ ప్రోడక్ట్. ఓకే, సో ఫేస్ వాష్ చేసిన తర్వాత నా స్కిన్ ఇలా గ్లో ఉంది కదా, అందులో లేని మొహానికి. సో నేనైతే ఇది హెయిర్ బ్యాండ్ పెట్టేసుకుంటున్నాను, ఎందుకంటే హెయిర్ ఎక్కడ నాటు వీరనాటు. ఓకే, మన ప్రోడక్ట్ మన వీడియోలో నా హెయిర్ డిస్టర్బ్ అవ్వద్దు కాబట్టి. సో నెక్స్ట్ ఏంటి? సో నెక్స్ట్ నేను మాయిశ్చరైజర్. సో నేనైతే నివియా మాయిశ్చరైజర్ యూస్ చేస్తున్నా. చూసారా, నివియా మాయిశ్చరైజర్. ఎందుకంటే ఇది కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది, జెంటిల్ స్కిన్. ఇదేంటంటే చూద్దాం, నాకు తెలీదు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయాయి. నాన్ గ్రీసీ అండ్ క్విక్ అబ్జర్వింగ్ అంట. లైక్ ఫాస్ట్గా అబ్జర్వ్ చేసుకుంటుంది స్కిన్ ఫర్ ఫ్రెష్ అండ్ సాఫ్ట్ స్కిన్. అదైతే నిజమే, ఫ్రెష్గా ఉంటుంది, సాఫ్ట్గా స్కిన్ మాత్రం నీట్గా అనిపిస్తుంది. చూడండి అలాగా. అబ్బో, బాగా వాడుతున్నావు కదా. విటమిన్ ఈ యాక్చువల్లీ స్కిన్కి చాలా మంచిది. అండ్ చాలామంది విటమిన్ ఈ క్యాప్సూల్స్ కూడా ఆయిల్ యూస్ చేస్తారు, లైక్ హెయిర్కి కానీ స్కిన్కి కానీ. సో దీంట్లో అదే ఇచ్చాడు వాడు, విటమిన్ ఈ క్యాప్సూల్ ఇచ్చాడు. చాలా బాగుంటుంది, సాఫ్ట్ స్కిన్ ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్ విత్ ఇవే తగ్గించుకుంటే మంచిది. ఓకే, సో నేను లిటిల్ బిట్. ఓకే, ఎక్కువ వద్దు గైస్, ఎక్కువ పెట్టేసుకోండి. నేనైతే నెక్ కూడా అప్లై చేస్తా, ఎందుకంటే నెక్ కూడా ఖచ్చితంగా అప్లై చేయండి. వై? బికాస్ మనము ఇప్పుడు లైక్ మళ్ళీ ఫేస్ ఒక కలర్ అయిపోయి నెక్ ఒక కలర్ అయిపోతుంది. సో డెఫినెట్గా సో నేనైతే నివియాది కూడా చాలా కాస్ట్, ఎంత స్టార్టింగ్ ఒక చిన్నది ఉంటుంది 50 రూపీస్. ఇది నేను ఒకటేసారి ఆర్డర్ పెట్టినప్పుడు పెద్దది పెట్టేసా. ఇది 550 ఉంది కాస్ట్. ఓకే, ఇది 550 ఉంది కాస్ట్. సో చిన్నవి కూడా దొరుకుతాయి, లైక్ 50 రూపీస్ చిన్నది. సో మాయిశ్చరైజర్ ఏంటంటే మన స్కిన్ సాఫ్ట్నెస్
ఇప్పుడు మనం నెక్స్ట్ సన్ స్క్రీన్ అది చూపిస్తా వీడియో ఎలా ఉందో. ఆ సన్ స్క్రీన్ కూడా అబ్జర్వ్ చేస్తుంది రెండుతోని మిక్స్ అయ్యి. సో ఖచ్చితంగా మీరు మీ స్కిన్కి కేర్ తీసుకోండి. ఓకే, సో అప్లై చేసేసుకున్నాం కదా, సో ఇలా అప్లై చేసుకోవాలి. స్మెల్ మాత్రం చాలా బాగుంటుంది, రిఫ్రెషింగ్ స్మెల్ ఉంటుంది. వావ్, స్మెల్ మాత్రం చాలా బాగుంటుంది, రిఫ్రెషింగ్ స్మెల్ ఉంటుంది. సో అప్లై చేసేసుకున్న తర్వాత ఇలా కొంచెం మిగిలితే హ్యాండ్స్కి రుద్దుకోవాలన్నమాట. ఇప్పటిదాకా అయితే సెటాఫిల్ క్లెన్సర్తో వాష్ చేసుకొని నివ్యా మాయిశ్చరైజర్ పెట్టామన్నమాట. సో నెక్స్ట్ ఏంటి అంటే సన్ స్క్రీన్ అంటే నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. మాయిశ్చరైజర్ పెట్టిన తర్వాత ఇప్పుడు మనం సన్ స్క్రీన్ యూజ్ చేయబోతున్నాం. సన్ స్క్రీన్ అంటే ఇంకా ఏం చెప్పండి. సన్ స్క్రీన్ అంటే మన ఫేస్కి సన్ స్క్రీన్ అన్నమాట. ఇప్పుడు మీ ఆవిడ అని ఎందుకు అంటున్నారో తెలుసా? మీ ఆవిడ కాబట్టి. వర్షాకాలం అంటే వర్షాకాలం, పాదయాత్ర అంటే పాదాల మీద నడిసే యాత్ర. సో నౌ వి ఆర్ గోయింగ్ టు అప్లై సన్ స్క్రీన్. సో సన్ స్క్రీన్ అంటే నీట్గా సన్ నుంచి మనకు ట్యాన్ ఏం అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కదా, సో ఖచ్చితంగా బయటకు వెళ్ళినప్పుడు సన్ స్క్రీన్ ఖచ్చితంగా యూస్ చేయండి. సో వై బికాస్ మనం ఖచ్చితంగా స్కిన్ కేర్ తీసుకోవాలి. ఎందుకంటే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, కొంచెం నార్మల్గా మనం బయటకు వెళ్తేనే మన స్కిన్ ఈజీగా ట్యాన్ అయిపోతుంది. సో ఖచ్చితంగా మీరు సన్ స్క్రీన్ నేను రికమెండ్ చేసింది కాకుండా అట్లీస్ట్ మీరు ఏది యూజ్ చేస్తున్నారో అట్లీస్ట్ మంచిగా డైలీ కంటిన్యూస్గా యూజ్ చేయండి. సో ఇట్ విల్ గివ్ ద బెస్ట్ రిజల్ట్. ఎందుకంటే చాలామంది సన్ స్క్రీన్ యూజ్ చేస్తే ఏమవుతుందిలే, యూజ్ చేయాలి. వై బికాస్ మనము కేర్ తీసుకున్నప్పుడే కదా మన స్కిన్లో ఒక చేంజ్ అనేది వస్తుంది. అట్లీస్ట్ మనం ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం కొంచెం సమ్ యూవీ రేస్ ట్యాన్ నుంచి రిమూవ్ అలా. సో ఖచ్చితంగా సో నేనైతే మామా ఎర్త్ సన్ స్క్రీన్ యూస్ చేస్తున్నా. ఆల్మోస్ట్ ఇది 1 year అవుతుంది యూస్ చేసి. సో ఇది అయిపోయింది కూడా, కొంచెమే ఉంది. సో అందుకే నేను ఇంకో సన్ స్క్రీన్ కూడా తెచ్చా, సేమ్ సన్ స్క్రీన్స్. కాకపోతే ఇదేంటంటే మామా ఎర్త్ డైలీ సన్ స్క్రీన్ 50 PA+++ అంటే 3+. ఎప్పుడైనా సన్ స్క్రీన్ తీసుకున్నప్పుడు ఐ సజెస్ట్ ఏంటంటే 50 PA++++++ ఎన్ని ప్లస్లు ఉన్నా అది ఇంకా అంతే మంచి. అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో ఇదనమాట. సో ప్లస్ ఉన్నాయి, ఖచ్చితంగా తీసుకోండి. అండ్ ఇప్పుడు ఇంకొకటి ఏంది, సేమ్ సన్ స్క్రీన్స్ సేమ్ నేమ్స్, కాకపోతే వీడు ఇంకొక ప్లస్ యాడ్ చేశాడనమాట ఇందులో. సో ఇది 2 యూజ్ చేస్తా, 2 సేమే. సో మళ్ళీ వేరేదని అనుకోకండి. సో నేనైతే సన్ స్క్రీన్ నేను యూజ్ చేసా కాబట్టి నాకైతే మంచిగా చేంజ్ వచ్చింది నా స్కిన్లో మాత్రం. ఎందుకంటే సన్ స్క్రీన్ అప్లై చేసిన తర్వాత ఒక రిజల్ట్స్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. అట్లీస్ట్ ఒక 1 monthలో ఖచ్చితంగా మీకు స్కిన్లో ఒక రిజల్ట్స్ ఒక చేంజ్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఎట్లా ప్రొటెక్ట్ చేస్తుంది అంటే సన్ మనం ఎంత ఇక బయటికి వెళ్ళినా సరే, ఎంత లైక్ ఎక్కడికి వెళ్ళినా సరే, ఇది ఎలా అంటే కొంచెం ఎండ తలగగానే మన స్కిన్ ఈ నార్మల్గానే ట్యాన్ అయిపోద్ది. సో దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. ఖచ్చితంగా సన్ స్క్రీన్ యూస్ చేయండి, ఏది యూస్ చేసినా అట్లీస్ట్. సో ఐఎమ్ గోయింగ్ టు అప్లై మామా ఎర్త్ సన్ స్క్రీన్ 50 PA++. సో దీని కాస్ట్ వచ్చేసరికి 350 ఉంది దీని కాస్ట్. సో యూస్ చేయాలనుకుంటే డెఫినెట్గా ట్రై చేయండి. సో సన్ స్క్రీన్ అప్లై చేసేటప్పుడు ఎక్కువ క్వాంటిటీ ఎక్కువ పెట్టుకొని తీసుకోండి. సో నేనైతే చూసారా ఇలా యూజ్ చేస్తాను అన్నమాట. ఇలా 2 fingers ఇంత సన్ స్క్రీన్ పెడతాం, అందుకే తొందర అయిపోతుంది. ఇలా 2 కనిపిస్తుందా, 2 fingers ఇలా పెడతా. 1 2 3 4 5 జిప్ 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 జిప్.
ఏంది ఇదే? సో ఇలా సన్ స్క్రీన్ అప్లై చేయాలి. ఓకే, మీకు ఇష్టం వచ్చినట్టు అప్లై చేసుకోవచ్చు. సో చూసారా, ఎందుకు ఇంత సన్ స్క్రీన్ పెట్టేస్తున్నా అనుకుంటున్నారా? పెట్టాలి. చూసారా ఎంత ఈజీగా అబ్జర్వ్ అయిపోయిందో. సో సన్ స్క్రీన్ యూస్ చేసిన తర్వాత కొంచెం లిటిల్ బిట్ ఆయిలీ అనిపిస్తుంది. ఆయిలీ అనిపించినా సరే యూస్ చేయాల్సిందే, ఎందుకంటే మన స్కిన్ని మనం ప్రొటెక్ట్ సన్ స్క్రీన్ అయితే అప్లై చేసిన తర్వాత ఇలా ఉంది నా స్కిన్. చూసారా ఫ్రెండ్స్, నీట్గా. రోడ్లో నిగనగలాడుతున్నావు ఎవడో. సో మనం సెటాఫిల్ క్లెన్సర్, మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ ఈ 3 అప్లై చేసాం. మనం అప్లై చేసాం సెటాఫిల్ క్లెన్సర్ అండ్ మాయిశ్చరైజర్ అండ్ ఈ 3 అప్లై చేసాం. సో అంటే ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళకి, కాలేజ్ వెళ్ళే వాళ్ళకి ఇంత చాలా ఇంకా స్కిన్ కేర్ రొటీన్ లైక్ డైలీ రొటీన్ లాగా. అంటే రోజు మేకప్ వేసుకునే టైం ఉండదు కదా, లైక్ రోజు ఫౌండేషన్స్ అవన్నీ పెట్టుకోవడానికి టైం ఉండదు. లైక్ ఒక వెకేషన్స్ ఉన్నప్పుడే కదా మనం అంత హై మేకప్ వేసుకుంటాం. సో డైలీ రొటీన్ అయితే దిస్ ఈజ్ ఎనఫ్. సో మాత్రం ఒక సన్ స్క్రీన్, ఒక క్లీన్సర్, ఒక మాయిశ్చరైజర్, ఈ 3 ఎనఫ్. 3 ప్రోడక్ట్స్తో మన స్కిన్లో ఒక చేంజ్ ఖచ్చితంగా వస్తుంది. సో చాలామంది ఈ 3 ప్రోడక్ట్స్ అయితే జస్ట్ డైలీ స్కిన్ కేర్ రొటీన్ లాగా వాళ్ళు యూస్ చేస్తారు. సో నేను మాత్రం లైక్ ఈ 3 ప్రోడక్ట్స్తో కాకుండా నేను ఇంకో మామాఎర్త్ గ్లో క్రీమ్ అనేది ఉంటుంది. సో నేను ఏం చేస్తాను అంటే సన్ స్క్రీన్ పెట్టేసి అలా నార్మల్గా వదిలేస్తే మేబీ నాకు అట్లా కొంచెం ఆయిలీ అలా అనిపిస్తుంది. సో నేనేం చేస్తా అంటే గ్లో క్రీమ్ అని మామాఎర్త్ గ్లో క్రీమ్ ఉంటుంది. సో మామాఎర్త్ గ్లో క్రీమ్ ఏదేంటంటే సేమ్ విటమిన్ సి, టర్మరిక్. సో ఇదేంటంటే స్కిన్ ఎలిమినేట్ చేస్తుంది మొత్తం. లైక్ ఎట్లా అంటే డెర్మటాలజిస్ట్ అయితే pH బ్యాలెన్స్ ఫ్రీ. సో ఇది మామాఎర్త్ గ్లో క్రీమ్ ఏంటంటే మంచిగా pH బ్యాలెన్స్ చేసి మన స్కిన్లో బ్యాలెన్స్ చేస్తుంది. సో నేను ఇది యూస్ చేస్తా. సో సన్ స్క్రీన్ తర్వాత నేను ఇది అప్లై చేస్తా. చాలామంది చేయరేమో, బట్ నేను చేస్తా. నాకైతే చాలా బాగా సెట్ అయింది. జస్ట్ దిస్ మచ్ చేసాను, లిటిల్ బిట్. సో ఒకవేళ మీరు బయటికి వెళ్తే సన్ స్క్రీన్ తర్వాత ఇది యూస్ చేయండి. ఒకవేళ మీరు బయటికి వెళ్ళకుండా నార్మల్గా ఇంట్లోనే ఉంటే జస్ట్ ఒక క్లెన్సర్ యూస్ చేసి గ్లో క్రీమ్ అప్లై చేయండి. దట్స్ ఎనఫ్. ఫేస్ వాష్ చేసిన తర్వాత జస్ట్ ఒక గ్లో క్రీమ్ ఫేస్కి యూజ్ చేస్తే సన్ స్క్రీన్ కాకుండా ఇంట్లో ఉన్నప్పుడు చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇదైతే ఓన్లీ ఇంట్లో ఉన్న వాళ్ళకి. ఒకవేళ బయటికి మేము వెళ్ళాము మాకెందుకు సన్ స్క్రీన్ అనుకున్న వాళ్ళు ఐ సజెస్ట్ గ్లో క్రీమ్ చాలా బాగుంటుంది. స్కిన్ చాలా నీట్గా ఎలిమినేట్ అవుద్ది అండ్ pH వాల్యూ సెట్ చేస్తుంది. మన స్కిన్ ఎంతవరకు మన రియల్ స్కిన్ బయటకు వస్తుంది. లైక్ సో సన్ స్క్రీన్ వాడాను నేను, నాకు నచ్చదు అన్న వాళ్ళు జస్ట్ యూస్ గ్లో క్రీమ్. దీని కాస్ట్ వచ్చేసరికి 399 ఉంది. సో దీని కాస్ట్ 399. సో 1 రూపీ తక్కువ, 400. సో నేను గ్లో క్రీమ్ అప్లై చేస్తున్నా. వావ్, చూసారా మంచిగా ఉంది కదా. సో ఇవండి మన వ్లాగ్లో ఇది స్కిన్ కేర్ రొటీన్. సో ఇది ఈ 3 ప్రోడక్ట్స్తో కాకుండా 1 మోర్ ప్రోడక్ట్ ఈస్ చెప్పా కదా గ్లో క్రీమ్. సో ఇది మేము సన్ స్క్రీన్ యూస్ చేయము, మాకు సన్ స్క్రీన్ నచ్చదు అండ్ సన్ స్క్రీన్ మాకు పడదు అనేవాళ్ళు, లైక్ ఇంట్లో ఉండేవాళ్ళు గ్లో క్రీమ్ అప్లై చేసుకోండి. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. సో ట్రస్ట్ మీ. అండ్ సో అనుకుంటా 50 రూపీస్ ఉంది. సో జస్ట్ కాజల్ అప్లై చేసేసి అంతే. నెక్స్ట్ ఇంకేం లేదు. ఓకే, ఇది ఒక హిమాలయ లిప్ బామ్ యూస్ చేస్తాను నేను. జస్ట్ దిస్ ఈజ్ మై ఫైనల్ లుక్. సో నేను ఏం యూస్ చేసో తెలుసు కదా, ఒక మాయిశ్చరైజర్, ఒక సన్ స్క్రీన్, ఒక గ్లో క్రీమ్ అంతే. అండ్ ఆల్సో జస్ట్ ఒక కాజల్
ఇంకా కాజల్ కూడా కాదు, ఒక ఐలైనర్ అండ్ లిప్ బామ్ పెట్టా. సో ఇది ఒక వ్లాగ్ రొటీన్ చేసేసాను కదా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ ఇలాంటి వీడియోస్ నేను చేస్తా ఇంకా మంచి మంచి కంటెంట్తో. జస్ట్ సో మీకు నచ్చినట్టయితే అక్కడ కింద కనిపిస్తుంది కదా సబ్స్క్రైబ్ బటన్, సబ్స్క్రైబ్ కొట్టేసి వెళ్ళిపోండి. డన్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకా మంచి మంచి కంటెంట్తో మేము ముందుకు రాబోతున్నా. మీకు మంచి మంచి వీడియోస్ ఇంకా చేసి ఐ విల్ గివ్ మై 100%. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలా పక్కనే ఒక లైక్ కొట్టేసి అక్కడ పక్కనే ఉన్న ఒక షేర్ బటన్ చేసేసుకొని కింద ఇంకా మన వీడియోస్ చాలా ఉంటాయి, సో చూసేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఇంకా మంచి వీడియోతో నెక్స్ట్ వస్తా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. లవ్ యూ ఆల్.